సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు తెలుగు క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు చూపించబోయే టాపిక్ ఏంటంటే, చాలామంది క్వశ్చన్ కూడా అడుగుతున్నారు. ఆ క్వశ్చన్ ఏంటి అంటే, సార్ మా మొబైల్లో ఏదైనా ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేస్తే మాకు స్టోరేజ్ అనేది ఫుల్ అయిపోయిందని చెప్పేసి చూపిస్తుంది. దానికి ఏమన్నా సొల్యూషన్ ఉందా అండ్ ఈ ప్రాబ్లం ఎలా అవాయిడ్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. దానికి నేను ఈ వీడియోలో మీకు సొల్యూషన్ అనేది చెప్తున్నాను. ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఈ వీడియోకి నేను ఇచ్చే లైక్స్ టార్గెట్ 235 లైక్స్ ఇస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ వీడియోకి 230 లైక్స్ ఇచ్చాను. ఆ వీడియో 230 లైక్స్ రీచ్ అయిపోయింది. ఎవరైతే లైక్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్స్ ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో కూడా నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు మన టాపిక్ అనేది స్టార్ట్ చేసేద్దాం. మన టాపిక్ అనేది స్టార్ట్ చేస్తే నేను మీకు ఒక 5 టిప్స్ చెప్తాను. ఈ 5 టిప్స్ మీరు ఫాలో అవుతే మీ మొబైల్లో ఉన్న స్టోరేజ్ అనేది ఫ్రీ అయిపోతుంది. అంటే స్టోరేజ్ ప్రాబ్లం అనేది మీకు రాదిగా. ఆ టిప్స్ ఏంటనేది స్టార్ట్ చేసేద్దాం. దాంట్లో ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి అన్వాంటెడ్ యాప్స్. అన్వాంటెడ్ యాప్స్ అంటే ఏం లేదు, మీ మొబైల్లో మీకు యూజ్ అవ్వని యాప్స్ ఉంటాయి కదా. ఆ యాప్స్ అన్నీ మీరు అన్ఇన్స్టాల్ చేసేయండి. అవి ఎందుకు పనికిరావు అనుకుంటే ఇంకా మొబైల్లో పెట్టుకుంటే స్టోరేజ్ అనేది పెరిగిపోతుంది తప్ప మీకు యూజ్ అనేది ఉండదు. వీటిని అన్ఇన్స్టాల్ చేసేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు మొబైల్ తీసుకున్నప్పుడు మీకు కొన్ని యాప్స్ అనేటివి డిఫాల్ట్గా ఉంటాయి. మీరు యాప్స్ అనే కాదు, గేమ్స్ కూడా కొన్ని డిఫాల్ట్గా వస్తుంటాయి. వాటి వల్ల మీకు మేబీ ఏం యూజ్ అనేది ఉండదు. వాటిని ఏం చేయాలంటే, సింపుల్గా మీరు యాప్స్లోకి వెళ్ళేసి వాటిని డిజేబుల్ చేసేయండి. వాటిని మీరు పూర్తిగా అన్ఇన్స్టాల్ అయితే చేయలేరు. డిజేబుల్ అనేది చేసేస్తే మీకు యాప్స్ అనేటివి కనిపించవు అండ్ డేటా అనేది ఎక్కువ తీసుకోవు. అసలు డేటానే ఉండదు. అట్లా మీరు డిలీట్ చేసేస్తే మీకు కొద్దిగా మెమరీ అనేది ఫ్రీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి క్లియర్ యాప్స్ హిస్టరీ. క్లియర్ యాప్స్ హిస్టరీ అంటే ఏం లేదు, మీరు ఇట్లా యాప్స్ అనేది డిలీట్ చేస్తారు కదా. ఆ డిలీట్ చేసిన తర్వాత అది యాప్కి సంబంధించిన డేటా అనేది కంప్లీట్గా మీకు డిలీట్ కాదు. ఆ డేటా అనేది మీ ఫైల్ మేనేజర్లో అలాగే ఉండిపోతుంది. దానికోసం ఏం లేదు, మీ ఫైల్ మేనేజర్ అనేది ఓపెన్ చేసి మీరు డిలీట్ చేసిన యాప్ నేమ్ అనేది గుర్తుంటుంది కదా మీకు. పవర్ డైరెక్టర్ నేను ఫర్ ఎగ్జాంపుల్ డిలీట్ చేశాను అనుకుందాం. నాకు దీనికి సంబంధించిన డేటా అనేది ఇందులో ఉండిపోతుంది. దీన్ని సింపుల్గా నేను డిలీట్ చేసేస్తే అది డిలీట్ అయిపోతుంది. అట్లా మీకు ఏదైతే యాప్ మీరు డిలీట్ చేశారో దానికి సంబంధించిన డేటా కూడా డిలీట్ చేసేయండి. అది సింపుల్గా చేసుకోవచ్చు అదని. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ మొబైల్లో ఏదైనా మీకు ఇంపార్టెంట్ డేటా అనుకుంటారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యాప్స్ అయినా సరే మీకు ఇంపార్టెంట్, అవి డిలీట్ చేయలేము అనుకుంటే మీరు వాటిని ఏంటంటే మీ గూగుల్ డ్రైవ్లో కానీ ఫొటోస్ ఉంటే గూగుల్ ఫొటోస్లో కానీ పెట్టేసుకోండి. అట్లా ఏంటంటే మీ మొబైల్ స్టోరేజ్ అనేది ఫ్రీ అయిపోతుంది ఇంకా. అదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి షార్ట్ కట్స్. షార్ట్ కట్స్ అంటే ఏం లేదు, మీకు మొబైల్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూడవచ్చు, ఫ్లిప్కార్ట్ అనే యాప్ యూజ్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నాను, ఫేస్బుక్ యూజ్ చేస్తున్నాను. ఇలాంటి యాప్స్ అన్నీ నేను యూజ్ చేస్తున్నాను. అమెజాన్ యూజ్ చేస్తున్నాను. ఇవన్నీ ఏంటంటే నేను షార్ట్ కట్స్ పెట్టుకోవాలి. అంటే మీరు షార్ట్ కట్స్ పెట్టుకోండి. షార్ట్ కట్స్ పెట్టుకుంటే మీ మెమరీ ఫ్రీ అయిపోతుంది. షార్ట్ కట్స్ అంటే ఏం లేదు, మీ క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. మీ క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఫ్లిప్కార్ట్ సైట్ అనేది అంటే మీరు యాప్లో యూజ్ చేస్తే ఎలా ఉంటుందో క్రోమ్లో యూజ్ చేస్తే కూడా అలాగే వస్తుంది. దీన్ని ఏంటంటే మీరు ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ ఇచ్చేసి యాడ్ టు హోమ్ స్క్రీన్ అని చెప్పేసి ఇచ్చేసి యాడ్ చేసేయండి. యాడ్ చేసేయగానే మీకు ఇలా యాడ్ అయిపోతుంది. సింపుల్గా మీరు ఇది యాప్ కాదు, జస్ట్ షార్ట్ కట్ అనమాట. దీనిపైన క్లిక్ ఇవ్వగానే మీకు అదే ఓపెన్ అవుతుంది. క్రోమ్ బ్రౌజర్లో మీరు ఏదైతే సైట్ ఓపెన్ చేస్తారో ఆ సైట్కి వెళ్ళిపోతుంది. ఇట్లా అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటివి యాప్స్ అనేటివి మీరు పెట్టేసుకోండి. అది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, మీ ఫేస్బుక్ కానీ మెసెంజర్ కానీ ఇలాంటివి లైట్ వర్షన్స్ అనేవి యూజ్ చేయండి. లైట్ వర్షన్స్ ఆల్రెడీ వచ్చేసాయి. వాటిని యూజ్ చేస్తే అంటే మీకు డేటా మీ స్టోరేజ్ అనేది ఇంకా ఫ్రీ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫేస్బుక్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అది 200 ప్లస్లో 300 MB ప్లస్లో ఉంటుంది. అది చాలా MB అనేది తీసుకుంటుంది కాబట్టి దాన్ని తగ్గించుకోవచ్చు మీరు లైట్ వర్షన్ అనేది యూజ్ చేస్తే. ఇక్కడ నేనైతే ఇప్పుడు మెసెంజర్ అనేది లైట్ వర్షన్ యూజ్ చేస్తున్నాను. నా మొబైల్లో ఫేస్బుక్ అనేది వాడట్లేదు, నేను అది డిజేబుల్ చేసేసాను. నేను ఇప్పుడు మెసెంజర్ అనేది యూజ్ చేస్తున్నాను. అట్లా మీరు కూడా వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి ఇవి అనేది. మీరు డౌన్లోడ్ చేసేసి యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు మీ ఫ్రెండ్స్ నుంచి ఏదన్నా ఒక ఫైల్ అనేది మీరు షేర్ ఇట్ ద్వారానో బ్లూటూత్ ద్వారానో మీ మొబైల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటుంటారు ఫైల్స్ అనేవి. మీకు అవి అవసరం లేనప్పుడు ఆ యాప్స్ కానీ ఏదైనా సరే డిలీట్ చేసేస్తారు. ఆ యాప్ అనేది డిలీట్ చేయగానే మీకు అది మొత్తం డిలీట్ అయిపోదు. అండ్ దానికి సంబంధించిన డేటా అనేది మళ్ళీ ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి డిలీట్ చేయాలి. ఫైల్ మేనేజర్లోకి వెళ్ళిపోయి
మీరు షేర్ ఇట్ అనేది మీరు షేర్ ఇట్ నుంచి పంపించుకుంటే షేర్ ఇట్ అనేది ఓపెన్ చేసి యాప్స్ ఓపెన్ చేసి ఇక్కడ చూడొచ్చు. ఇలా మీకు ఉండిపోతాయి అన్నమాట ఫైల్స్ అనేవి. సో సింపుల్గా వీటిని డిలీట్ అనేది చేసుకోండి. సో ఇలా ఫాలో అవుతాయి ఈ టిప్స్ అనేటివి, మీ మొబైల్ స్టోరేజ్ ప్రాబ్లం అనేది ఇక్కడ రాదు మీకు. సో ఇది పక్క నేను గ్యారంటీ ఇస్తాను. సో ఇవన్నీ మీరు చేస్తేనే మీకు ప్రాబ్లం అనేది మళ్ళీ రిపీట్ కాదు. అండ్ ఈ వీడియో నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగండి. సో ఇలాగే వీడియోస్ చేసి మీ ముందుకు తెస్తుంటాను. సో చాలామంది అంటున్నారు సో వీడియో చేయట్లేదు మేము అడిగిన క్వశ్చన్ పైన అంటే, సో అందరి క్వశ్చన్స్ పైన వీడియో చేయడానికైతే పాసిబుల్ కాదు. అండ్ ఏంటంటే మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే నేను వీడియో చేస్తాను, లేదంటే ఆ మెసేజ్కి నేను తర్వాత అయినా సరే రిప్లై ఇస్తాను. సో ఆ కామెంట్కి నేను తర్వాత అయినా మీకు రిప్లై ఇస్తాను. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్లో అడగండి. సో మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. జై హింద్.